హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ భయంకరంగా ఉంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు మహేష్. నేను, రాహుల్, శ్రీహాన్, స్వాతి మేమంతా కాలేజీ ప్రారంభం నుంచి మంచి ఫ్రెండ్స్. అది మా కాలేజీ లాస్ట్ ఇయర్. డిసెంబర్ నెల, చలి ఎక్కువగా ఉంది. మా ఫ్రెండ్ రాహుల్ బర్త్డే దగ్గర పడుతోంది. రీతు, రాహుల్ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నారు. అందుకే రీతు ఒకసారి రాహుల్ బర్త్డేని ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంది. అందుకే రీతు తన మామగారి ఫామ్ హౌస్లో రాహుల్ బర్త్డేను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంది. ప్లాన్ ప్రకారం శ్రీహాన్ రాహుల్ బర్త్డేకు ఒకరోజు ముందు అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న కొంతమంది సహాయంతో ఫామ్ హౌస్ను శుభ్రం చేయాలి. ఆ సాయంత్రం మేమిద్దరం అక్కడికి వెళ్ళాలి. అప్పుడే రాత్రి 12 గంటల తర్వాత రాహుల్ బర్త్డేని మేమందరం అక్కడే కలిసి జరుపుకోవచ్చు. అనుకున్న ప్రకారం మేమిద్దరం రీతు మామగారి ఆ పాత ఫామ్ హౌస్కు బయలుదేరాం. దాదాపు గంటన్నర ప్రయాణం చేసి మేము ఆ పాత ఫామ్ హౌస్కు చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలయింది. చీకటి పడటానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఫామ్ హౌస్ చాలా నిర్మానుష్యంగా ఉంది. దారిలో మేము అతనికి చాలాసార్లు ఫోన్ చేశాం, కానీ అతని ఫోన్ కలవలేదు. అతని ఫోన్ ఆన్లో ఉందో లేదో తెలియదు. శుభ్రం చేయటానికి వెళ్ళేటప్పుడు అతను ఫామ్ హౌస్ దారి అడగటానికి రీతుకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత అతను మాకు ఫోన్ చేయలేదు. అతని ఫోన్ కూడా కలవలేదు. అప్పుడు మేము ఫామ్ హౌస్లో నెట్వర్క్ ఉండదని అనుకున్నాము. కానీ ఫామ్ హౌస్కు చేరుకున్న తర్వాత కూడా శ్రీహాన్ కనిపించకపోవడం మాకు చాలా వింతగా అనిపించింది. మేము ఫామ్ హౌస్కు చేరుకోగానే కారు దిగి చూశాము. అక్కడ ఎవరూ లేరు. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. ఫామ్ హౌస్ చాలా పాతకాలం నాటిదిగా కనిపించింది. పాత గోడలు, పొడవైన చెట్లు ఉన్నాయి. అది అడవి మధ్యలో ఉన్నట్లు అనిపించింది. అక్కడ ఒక చోట నేల పగిలి ఉంది. అక్కడ కేవలం నేల మీద మట్టి పోసి ఉంది. ఆ ఫామ్ హౌస్లో 3 పెద్ద గదులు ఉన్నాయి. అక్కడి వాతావరణం చాలా వింతగా అనిపించింది. కానీ అంతకంటే వింతగా అనిపించిన విషయం ఏమిటంటే, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. ఫామ్ హౌస్ చుట్టూ ఒక చోట క్లీన్ చేసినట్లు అనిపించింది, కానీ అది కూడా సగం సగం మాత్రమే చేశారు. ఒకే ఒక గది మాత్రమే సరిగ్గా శుభ్రం చేయబడింది. మిగిలిన అన్ని గదులు మూసి ఉన్నాయి. వాటి ముందు మట్టి, చెత్త, ఎండిన ఆకులు అన్నీ అలాగే ఉన్నాయి. ఇదంతా చూసి మాకు శ్రీహాన్ మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతను శుభ్రం చేయలేదు. మాకు తినటానికి కూడా ఏర్పాటు చేయలేదు. కానీ మేము ఏం చేయగలం? ఎందుకంటే అతను ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. అతని ఫోన్ కూడా కలవలేదు. అతను బహుశా ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడని, ఇది నిర్మానుష్యమైన ప్రదేశం కాబట్టి అతని ఫోన్ కలవడం లేదని మేము అనుకున్నాము. మేము బయట నిలబడి కొద్దిసేపు ఉండగానే రీతు అకస్మాత్తుగా ఇక్కడ ఏదో కుళ్ళిన వాసన వస్తోంది అనింది. స్వాతి కూడా చుట్టుపక్కల గాలిని వాసన చూస్తూ, వాసన వస్తోంది. ఈ శ్రీహాన్ ఇల్లును ఇలా వదిలిపెట్టి ఎక్కడ చచ్చాడో తెలియదు. ఒక్క రోజులో ఇంత చిన్న పని చేయలేకపోయాడు అంది. అప్పుడు నేను, అరే, బహుశా అతనికి సహాయం చేయడానికి ఎవరూ దొరకలేదేమో. అతను ఇదంతా ఒంటరిగా చేయాల్సి వచ్చిందేమో. కనీసం అతను మన కోసం ఇంతైనా చేశాడు అన్నాను. మా అందరికీ చుట్టుపక్కల నుండి చాలా తీవ్రమైన దుర్వాసన వస్తోంది. అప్పుడే రాహుల్, అరే, ఇది ఖాళీ నిర్మానుష్యమైన ప్రదేశం. బహుశా చుట్టుపక్కల ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందేమో. పదండి, ఇప్పుడు మనం ఆ శుభ్రమైన గదిలోకి వెళ్దాం. లోపల మన కోసం ఏం ఏర్పాటు చేశాడో చూద్దాం. శ్రీహాన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి వస్తూనే ఉంటాడు అన్నాను. మేము శుభ్రమైన గదిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అక్కడ లోపల లైట్లు వెలుగుతున్నాయి. మేమందరం గది తలుపు దగ్గరికి వెళ్ళగానే శ్రీహాన్ చెప్పులు గది బయట పడి ఉండటం చూశాము. ఆ గది తలుపు కూడా కొద్దిగా తెరిచి ఉంది.
అది చూసి రాహుల్, చూడు నేను చెప్పాను కదా, శ్రీహాన్ లోపలే ఉన్నాడు అన్నాడు. శ్రీహాన్ చెప్పులు చూడగానే వాతావరణం మామూలుగా మారింది. మేమందరం గదిలోకి వెళ్ళాము. అతను ఏదైనా పని మీద ఇంటి నుండి దూరంగా వెళ్ళి ఉంటాడని మేము అనుకున్నాము. మేము వెళ్ళిన గదిని చాలా చక్కగా క్లీన్ చేశాడు. గది శుభ్రంగా ఉంది. అందులో ఎలాంటి దుర్వాసన లేదు. దుర్వాసన కేవలం ఇంటి బయటి నుండే వస్తోంది. స్వాతి గదిని క్లీన్గా ఉండడం చూసి సంతోషపడింది. గది చాలా అందంగా ఉంది. అందులో ఒకవైపు పెద్ద సోఫా, దాని పక్కన 2 కుర్చీలు ఉన్నాయి. వాటి ముందు ఒక చిన్న టేబుల్ ఉంది. గదిలోకి వెళ్ళగానే స్వాతి, రీతు, రాహుల్ సోఫా మీద వాలిపోయారు. గదికి ముందు వెనుక 2 వైపులా తలుపులు ఉన్నాయి. 2 తలుపుల పక్కన ఒక్కో కిటికీ ఉంది. నేను వెనుక తలుపు కొద్దిగా తెరిచి ఉండటం చూశాను. కానీ దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఆ తలుపు మూసేశాను. గదిలో వెనుక తలుపు పైన ఒక చిత్రం ఉంది. రాహుల్ చల్లని గాలి కోసం వెనుక తలుపును పూర్తిగా తెరిచాడు. తలుపు తెరవగానే మళ్ళీ ఆ దుర్వాసన గది మొత్తం వ్యాపించింది. ఈసారి దుర్వాసన మరింత తీవ్రంగా వస్తోంది. మేమందరం దుర్వాసన కారణంగా ముక్కులు పట్టుకున్నాం. స్వాతి రాహుల్ను తలుపు తెరవద్దని తిట్టగా అతను నేరుగా వెనుక తలుపు నుండి బయటికి వెళ్ళి, అరే చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఈ చల్లని గాలి అన్నాడు. స్వాతి అప్పుడు ఒక వింత విషయం గమనించింది. అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే గది అంతటా వెంట్రుకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్వాతి చీపురు తీసుకుని అన్ని వెంట్రుకలను తొలగించడం మొదలుపెట్టింది. నేను రాహుల్ను తలుపు మూసి లోపలికి రమ్మని చెప్పాను. రాహుల్ గదిలోకి వస్తున్నప్పుడు అతని వెనుక ఏదో ఒక నీడ వెళ్ళడం చూశాను. వెనుక దూరం చెట్ల దగ్గర ఏదో కదలిక ఉంది. కానీ అది చాలా వేగంగా ఉంది. దానిని నేను సరిగ్గా చూడలేకపోయాను. అయినా నేను ఆ వైపు జాగ్రత్తగా చూశాను. నాకు అక్కడ ఏమీ కనిపించలేదు. నేను ఆ విషయం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాను. నాకు ఒక గడియారం వింతగా కనిపించింది. అది గోడపైన రివర్స్గా ఉన్నట్లు అనిపించింది. నేను నా దృష్టిని అక్కడి నుండి మళ్లించి, అది బహుశా గడియారం పాడై ఉండటం వల్ల అలా జరిగింది అన్నాను. దీనికి రీతు కొద్దిగా ఆలోచించి, పాడైపోయినా సరే, గడియారం ముళ్ళులు ముందుకు వెళ్ళి ఆగిపోవాలి. కానీ ఇది 2 గంటలు వెనక్కి వెళ్ళింది అంది. అప్పుడే రాహుల్, అరే వదిలేయండిరా, ఎందుకో ఇదంతా ఏదో వింత హారర్ సినిమాలా ఉంది. శ్రీహాన్ను వెతకడానికి ఏదైనా మార్గం ఆలోచించండి. ఇప్పుడు చీకటి పడింది. ఎలాగో తినడానికి ఏర్పాట్లు అతను చేయాలి. కాబట్టి ఒక పని చేద్దాం. అతను తిరిగి వచ్చే వరకు మనం గదిని అలంకరించి మిగిలిన ఏర్పాట్లు చేద్దాం అన్నాడు. అప్పుడు మేమందరం బర్త్డే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాము. కారు నుండి స్పీకర్ తెచ్చాము. ఫ్రీజర్ బాక్స్ను తెచ్చి ఇంటి మూలలో పెట్టాము. బయటి లైట్లన్నీ వెలిగించాము. దానితో అక్కడ చాలా వెలుతురు వచ్చింది. అప్పుడు మేము కొద్దిగా శుభ్రం చేసి శాంతంగా కూర్చున్నాం. ఇప్పుడు రాత్రి 8:15 అయింది. మేము ఫామ్ హౌస్కు వచ్చి 2 గంటలు గడిచిపోయాయి. ఇప్పటికీ శ్రీహాన్ నుండి ఎలాంటి ఫోన్ రాలేదు. అప్పుడే నా దృష్టి గది తలుపు వైపు వెళ్ళింది. నేను మిగిలిన 3 స్నేహితులను, మీలో ఎవరైనా శ్రీహాన్ చెప్పులు తీసి ఎక్కడైనా పెట్టారా అని అడిగాను. వారందరూ అలసిన స్థితిలో తల ఊపి లేదు అని సమాధానమిచ్చారు. నేను మళ్ళీ అక్కడ చూసి శ్రీహాన్ చెప్పులు కనిపించడం లేదు. శుభ్రం చేసేటప్పుడు నేను ఇక్కడే చూశాను అన్నాను. దీనికి రాహుల్ చుట్టూ చీకటిలో చూస్తూ, నాకు తెలిసి శ్రీహాన్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మమ్మల్ని భయపెట్టడానికి ఏదో జోక్ చేస్తున్నాడు అన్నాడు. ఇది విన్న నేను మళ్ళీ శ్రీహాన్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ అతని ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్ అయి ఉంది. చిరాకు పడుతూ నేను అతనితో, ఈ శ్రీహాన్ను అర్థం చేసుకోవడం కష్టం. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, కనీసం మెసేజ్ కూడా చేయలేదు అన్నాను. అప్పుడు రాహుల్ సోఫా నుండి లేస్తూ, అరే వదిలేరా, ఇంకొద్దిసేపు వేచి చూద్దాం. వస్తే సరే, లేదంటే మనం పార్టీ మొదలు పెడదాం అన్నాడు. అప్పుడు మేమిద్దరం ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. అన్ని కిటికీలు, తలుపులు మూసి ఉన్నాయి. లోపల కూడా బాగా చీకటి పడింది. కొద్దిసేపటి తర్వాత రాహుల్ స్పీకర్లో పాటలు పెట్టాడు. మేము చాలా అలసిపోయాము. కానీ పాటలు వినగానే మేమందరం ఆనందంతో ఊగిపోయాం.
రీతు ఫ్రీజర్ బాక్స్ నుండి అందరికీ ఒక్కో బీర్ తీసిచ్చింది. అప్పుడు మేమందరం బీర్ తాగుతూ పాటల బీట్కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాము. ఇదంతా చేస్తూ ఎప్పుడు రాత్రి 1 అయిందో మాకు తెలియనే లేదు. మేమందరం చాలా అలసిపోయాము. శ్రీహాన్ గురించి మాకు అసలు గుర్తులేదు. రీతు అకస్మాత్తుగా స్పీకర్ను ఆపి మరొక ఫ్రీజర్ బాక్స్ నుండి కేక్ తీస్తూ గునుగుతుంది. ఆమె కేక్ను టేబుల్పై పెట్టింది. స్వాతి కొవ్వొత్తులు వెలిగించి కేక్పై పెట్టింది. నేను బర్త్డే పార్టీ కోసం లైట్లను ఆపేశాను. అతను కత్తి తీసుకున్నాడు. రీతు చేతిని పట్టుకొని కేక్ కోయటానికి చూస్తున్నాడు. కానీ మా నలుగురిలో ఎవరూ శబ్దం చేయటం లేదు. అప్పుడే మళ్ళీ ఆ స్వరం వినిపించింది. Happy birthday to you. Happy birthday to you. కానీ అక్కడ ఎవరూ లేరు. అది చూసి ఎవరూ లేరు అనుకొని మళ్ళీ కేక్ కట్ చేయడానికి గుంపుగా చేరాం. అప్పుడే మాకు ఎక్కడి నుండో ఒక స్వరం వినిపించింది. హ్యాపీ బర్త్డే రాహుల్. అది వెనుక తలుపు వైపు నుండి వస్తోందని మేము గ్రహించాం. ఈసారి రాహుల్ తలుపు దగ్గరికి వెళ్ళబోయాడు. అప్పుడు నేను అతన్ని ఆపి, ఆగు, నేను కూడా నీతో వస్తాను అన్నాను. అది శ్రీహాన్ చేసిన ఏదో జోక్ అయి ఉండవచ్చని మాకు ఇప్పటికీ అనిపించింది. కానీ తలుపు వెనుక ఎవరో ఉన్నారు, ఇంకా తెలియదు. కాబట్టి నేను రాహుల్తో నెమ్మదిగా చూడు, బయట ఎవరున్నారో మనకు తెలియదు. నాకు తెలిసి శ్రీహాన్ ఇలాంటి భయంకరమైన జోక్ ఎప్పుడూ చేయడు. అతనికి చీకటి అంటే చాలా భయం. కాబట్టి ఒక పని చేద్దాం. నేను తలుపును ఒక్కసారిగా తెరుస్తాను. నువ్వు త్వరగా బయట చూడు. ఏదైనా ప్రమాదం అనిపిస్తే నాకు సైగ చెయ్యి అన్నాను. రాహుల్ కూడా తన తల ఊపాడు. నేను అతనికి సైగ చేస్తూ, చూడు, శ్రీహాన్ అక్కడ నిలబడి ఉన్నాడు అన్నాను. నేను కూడా తలుపు వెనుక నుండి బయటికి చూశాను. నాకు కూడా చీకటిలో దూరం నుండి శ్రీహాన్ లాంటి వ్యక్తి నిలబడి ఉండటం కనిపించింది. ఆ సమయంలో నేను ఆ నీడ వెనుక ఇంకొక ఆకృతిని గమనించాను. అది మమ్మల్ని దాక్కొని చూస్తోంది. నాకు కేవలం దాని వెంట్రుకలు మాత్రమే కనిపించాయి. అప్పుడే అది మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోయింది. నేను, స్వాతి, రీతును గదిలోనే ఉండమని చెప్పాము. నేను, రాహుల్ చీకటిలో శ్రీహాన్ దాక్కున్న వైపు వెళ్ళటం మొదలుపెట్టాం. చీకటిలోకి రావటానికి ఇంత ధైర్యం ఎలా తెచ్చుకున్నాడో. నాకు తెలిసి అతను చాలా పిరికివాడు అనుకుంటూ వెళ్తున్నాము. ఈసారి రాహుల్ తన శరీరాన్ని దులుపుకుంటూ, అరే, ఇది ఏంటో పడుతోంది, ఏదో వింతగా ఉంది, బహుశా పైనుండి ఏదో పడుతోంది అన్నాడు. నాకు కూడా పైనుండి ఏదో తడితడిగా నా ముఖం మీద, మెడ మీద, చేతుల మీద పడుతున్నట్లు అనిపించింది. నేను పట్టుకొని చూస్తే అది రక్తం. అది చూసి నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అప్పుడే రాహుల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి పైకి చూశాడు. పైకి చూసి షాక్ అయ్యి నేల మీద కూర్చుండిపోయాడు. నేను అతన్ని పట్టుకుని, ఏమైంది రాహుల్, ఏమైంది అన్నాను. మేము ఇంట్లోకి వెళ్ళగానే రాహుల్ భయపడిన స్వరంతో నాకు చెప్పాడు, పైన అది వేలాడుతుంది అని. ఇది వినగానే స్వాతి, రీతు చాలా భయపడిపోయారు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇదంతా జోక్ కాదని మా అందరికీ అర్థమైంది. ఆ క్షణంలో ఎవరో ఎదురుగా ఉన్న తలుపు తట్టారు. ఆ శబ్దం వినగానే మా అందరి గుండెలు మళ్ళీ ఆగిపోయాయి. మేమందరం నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నాం. మేము నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ భయంకరమైన శబ్దాలు వినిపించాయి. Happy birthday to you. రాహుల్ ముందుకు వెళ్తుండగా అదే క్షణంలో వెనుక తలుపు వద్ద కూడా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. రాహుల్ ఆగిపోయాడు. శ్రీహాన్ ఇక్కడ ఉంటే వెనుక తలుపు వద్ద ఎవరు ఉండగలరని మేమందరం ఆలోచించడం మొదలుపెట్టాం. కానీ ఆ సమయంలో శ్రీహాన్ తలుపు వద్ద నిలబడి భయంకరమైన చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇంతలో మళ్ళీ మాకు ఆ స్వరం వినిపించింది. కానీ ఈసారి అది వెనుక తలుపు నుండి వస్తోంది. అప్పుడు ఆ స్వరం ఒక్కసారిగా ఆగిపోయింది. నేను వెనుక తలుపు దగ్గరే నిలబడి ఉన్నాను. అందుకే రాహుల్ సైగ చేయగానే నేను తలుపు తెరిచాను. ఎదురుగా మేము చూసిన తర్వాత కాళ్ల కింద భూమి కదిలిపోయింది. వెనుక తలుపు వద్ద కూడా శ్రీహానే నిలబడి ఉన్నాడు. ఇద్దరూ అదే భయంకరమైన చిరునవ్వు నవ్వుతున్నారు. నేను భయపడి, ఎవరు మీరు అని అడిగాను. ఆ రక్తంతో నిండిన కళ్ళతో అతను రెప్పలు వేయడం మొదలుపెట్టాడు. రక్తం అంటిన ఎర్రటి కళ్ళను చూసి నా గుండె ఆగిపోయింది.
రీతు, స్వాతి కూడా ఇదంతా చూసి భయంతో ఏడవడం మొదలుపెట్టారు. మేము ఇదంతా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే ఒక పెద్ద అరుపు వినిపించింది. మేము మా వెనకాల చూస్తే ఎదురుగా ఉన్న తలుపు వద్ద ఉన్న నీడ స్వాతిని లాగి వేగంగా చీకటిలో మాయమైపోయింది. స్వాతిని రక్షించటానికి రాహుల్ ఆ నీడ వెంట తలుపు నుండి బయటికి వెళ్ళాడు. ముందు తలుపు వద్ద నుండి కూడా శ్రీహాన్ మాయమైపోయాడు. అప్పుడు నేను త్వరగా ముందు తలుపును మూసేశాను. రీతు ఇదంతా చూసి చాలా భయపడిపోయింది. ఆ స్థితిలో నేల మీద కూర్చుండిపోయాను. బహుశా ఆమె షాక్లో ఉంది. నేను ఆమెను లేపుతూ, పదా రీతు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది అన్నాను. ఆమె కేవలం ఒకే మాటను రిపీట్ చేస్తోంది. మహేష్, స్వాతి రాహుల్ను రక్షించు. మహేష్, స్వాతి రాహుల్ను రక్షించు. కానీ నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు. నేను ఇంటి లోపల నుండే వెనుక కిటికీ దగ్గర గట్టిగా రాహుల్ అని అరిచాను. కానీ బయటి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత నాకు వెనుకల పొదల చీకటిలో నుండి ఒక భయంకరమైన నవ్వు శబ్దం వినిపించింది. దానితో పాటు రాహుల్ బిగ్గరగా అరిచే శబ్దం కూడా వినిపించింది. ఆ భయంకరమైన స్వరాన్ని విని, రాహుల్ అరుపును విని నేను చాలా భయపడిపోయాను. రీతు మూర్ఛపోయిన స్థితిలో ఉంది. ఆమెలో శక్తి లేనట్లుగా ఉంది. మేమిద్దరం తప్ప అక్కడ ఇంకెవరూ లేరు. నేను చుట్టూ ఏదైనా ఆయుధం కోసం వెతకడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు అక్కడే కేక్ దగ్గర పడి ఉన్న ఒక కత్తి కనిపించింది. అది తీసుకొని నేను వెళ్ళి రీతు దగ్గర కూర్చున్నాను. నా దృష్టి పదే పదే కిటికీ తలుపుల వైపు వెళ్తోంది. నా శరీరం మొత్తం భయంతో వణుకుతోంది. అక్కడ జరుగుతున్నదంతా నాకు అర్థం కావటం లేదు. నేను కేవలం రాహుల్, స్వాతి ఎక్కడి నుండైనా వస్తారని చూస్తున్నాను. అప్పుడు మేమందరం అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. కానీ నాకు తెలుసు, వారు తిరిగి రావడం ఇప్పుడు అసాధ్యమని. ఇంటి బయట ఎవరున్నారో నాకు తెలియదు. అది ఎవరో కానీ వారు మమ్మల్ని గమనిస్తున్నారని నాకు తెలుసు. దాని తరువాత నాకు ఎంత సమయం గడిచిందో తెలియదు. ఎందుకంటే భయంతో నేను ఎప్పటినుంచో సోఫా దగ్గర కూర్చున్నాను. నా శరీరం కూడా బలహీనపడటం మొదలైంది. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. చిన్న చిన్న శబ్దాలు కూడా నాకు భయం కలిగిస్తున్నాయి. కానీ త్వరగా ఏదో ఒకటి చేయాలని, రీతును ఇక్కడి నుండి తీసుకెళ్లాలని నేను అనుకున్నాను. కారు తాళం నా జోబులోనే ఉంది. నేను రీతు ముఖం మీద నీళ్లు కొట్టి ఆమెను లేపడానికి ప్రయత్నించాను. రీతు, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. మనం ఇక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు. లేకపోతే మనమిద్దరం కూడా చనిపోతాం. రీతు అప్పుడు కేవలం మూర్ఛపోయిన స్థితిలో రాహుల్, స్వాతి పేర్లను కలవరిస్తోంది. భయంతో నేను రీతును గట్టిగా కదిపి స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని నా శరీరం మొత్తం మొద్దుబారిపోయింది. ఇప్పుడు ఒక్కసారి నీ వెనుక కిటికీ వద్ద ఎవరో నిలబడి ఉన్నారు. ఎప్పటి నుంచి అతను లోపలికి చూస్తున్నాడో తెలియదు. నాకు కేవలం అతని నల్లని నీడ మాత్రమే కనిపించింది. అక్కడ ఉన్న వ్యక్తి ముఖం అద్దానికి చాలా దగ్గరగా ఉంది. నేను భయంతో దేవుడి పేరు చెప్పడం మొదలుపెట్టాను. ఏం చేయాలో, అక్కడి నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు. మా ఫోన్లు కూడా ఆ సమయంలో పనిచేయటం లేదు. నెట్వర్క్ కోసం మేము గది నుండి బయటికి వెళ్ళడం అవసరం. అప్పుడే నాకు పైకప్పు నుండి ఒక శబ్దం వినిపించింది. వెనుక కిటికీ దగ్గర ఒక నీడ నిలబడి ఉంది. మళ్ళీ నాకు ఒక శబ్దం వినిపించింది. శబ్దం అంతకు ముందు కంటే కొద్దిగా ఎక్కువైంది. ఇప్పుడు నాకు పైనుండి ఏదైనా పైకప్పును పగలగొట్టి గది లోపలికి వస్తుందేమోనని భయం వేసింది. నేను అలా ఆలోచిస్తుండగా ఎవరో పైనుండి కదలికల శబ్దం రాకుండా చేస్తున్నారనిపించింది. ఆ సమయంలో నాకు ఒక నల్లని చేయి కనిపించింది. ఆ తర్వాత ఆలోచించడానికి నాకు అస్సలు సమయం లేదు. నేను ఎప్పుడు ఏదైనా చేయకపోతే నా ప్రాణానికి, రీతు ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. నేను ధైర్యం తెచ్చుకొని ఇంటి లోపల నుండే కారును అన్లాక్ చేశాను. ఆ తర్వాత ఏమీ ఆలోచించకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాళాన్ని జేబులో వేసుకొని దగ్గరికి వెళ్ళాను. ఒక చేతితో ఆ కత్తిని పట్టుకున్నాను. మరొక చేతితో రీతును ఎత్తుకొని నా భుజంపై వేసుకున్నాను. ఒక సైనికుడు మరొక గాయపడిన సైనికుడిని ఎత్తుకున్నట్లు నేను తలుపు తెరవగానే ఇంటి బయటికి వెళ్ళాను.
మళ్ళీ ఆ దుర్వాసన తీవ్రంగా నా ముఖంపై తగిలింది. నేను వేగంగా కారు వైపు పరిగెత్తాను. త్వరగా రీతును వెనుక సీటులోకి విసిరేశాను. నేను కారు స్టార్ట్ చేస్తుండగా అనుకోకుండా నా దృష్టి పైకప్పు వైపు వెళ్ళింది. అక్కడ ఒక భయంకరమైన ఆకారం ఉంది. దాని వెంట్రుకలు చాలా పొడవుగా చిందరవందరగా ఉన్నాయి. ఆ ఆకారం ఆ వెంట్రుకల మధ్యల నుండి మమ్మల్ని చూస్తోంది. ఆ వెంట్రుకల వెనుక దాని తెల్లటి కళ్ళు మెరుస్తున్నాయి. పెద్ద పెద్ద కళ్ళతో అది మా వైపు చూస్తోంది. నేను ఇదంతా చూస్తుండగా అది కదులుతున్నట్లు నాకు అనిపించింది. అది నాపై దూకబోతున్నట్లు అనిపించింది. నేను వెంటనే కారును వేగంగా పోనిస్తూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాను. నేను అక్కడి నుండి వెళ్తూ వెనుక అద్దంలో చూశాను. ఇంటి బయట దారి మధ్యలో ఒక నీడ నిలబడి ఉంది. ఆ నీడ మేము వెళ్తుండగా చూస్తోంది. ఆ తర్వాత కూడా నేను కారును వేగంగా నడుపుతూనే ఉన్నాను. మేము ఆస్పత్రికి చేరుకునే వరకు ఆగలేదు. ఆస్పత్రికి చేరుకున్నాక నేను రీతును ఆస్పత్రిలో చేర్చాను. అప్పుడు ఆస్పత్రి సిబ్బంది మా కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. నాకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ రీతు చాలా తీవ్రమైన షాక్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎలాంటి మాటలు మాట్లాడటం లేదు. ఎలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. నన్ను విచారించిన తర్వాత పోలీసులు శ్రీహాన్, స్వాతి, రాహుల్ మృతదేహాలను ఫామ్ హౌస్లో దట్టమైన పొదల్లో కనుగొన్నారు. కొంతకాలం తర్వాత రీతు పరిస్థితి మెరుగుపడినప్పుడు ఆమె నాకు చెప్పింది. ఆ ఫామ్ హౌస్ తన మామగారిదని, వారి కుమార్తెకు చిన్నప్పటి నుంచి భయాలు ఉండేవని, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదు. అలాంటి స్థితిలో ఆమె ఎవరిపైనైనా ప్రాణాంతక దాడి చేసేది. ఆమెకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తన కుటుంబ సభ్యులను చంపేసింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఎక్కడో మాయమైపోయింది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ దొరకలేదు. రీతు ఆత్మలు, దెయ్యాలను అస్సలు నమ్మదు. పైగా ఈ సంఘటనలు జరిగి చాలా కాలం గడిచింది. అందుకే ఆమె మా అందరికీ దీని గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అదంతా చెప్పి మమ్మల్ని భయపెట్టాలని, వాళ్ళ ఆనందాన్ని పాడు చేయాలని ఆమె అనుకోలేదు. కానీ తన చిన్న పొరపాటు మా అందరికీ ఇంత భారీ మూల్యం చెల్లిస్తుందని ఆమెకి తెలియదు. రీతు చివరగా చెప్పింది. ఆ రోజు మేము చూసిన నీడను రీతు గుర్తించిందని. అందుకే ఆమె భయంతో అంత తీవ్రమైన షాక్కు గురైందని. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీస్కి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.